అవంతి నగరాన్ని ధర్మసింహ అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యంలో ధర్మదేవుడు అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు. అతడు ప్రతి వారం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వజ్రాలు అమ్మి తిరిగి వస్తుండేవాడు. ఒకరోజు తన గుర్రం ఎక్కి ప్రయాణమయ్యాడు. దారిలో అడవి దాటుతుండగా గుర్రం కాలి కింద ముళ్ళు గుచ్చుకొని కూలిపోయింది. ఇదే సమయంలో ముగ్గురు దొంగలు అతనిపై దాడి చేసి వజ్రాల సంచిని దోచుకున్నారు. ధర్మదేవుడు స్పృహ తప్పి పడిపోయాడు. దొంగలు కొద్ది దూరంలో ఉన్న తమ గుహకు వెళ్ళి దోచుకున్న వజ్రాలను పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా భోజనం చేసి తర్వాత పంచుకుందామని మూడో దొంగను ఊరికి పంపారు. ఇద్దరూ ఆలోచించారు. మూడో వాడుంటే మనకు వాటా తక్కువ అవుతుంది, వాడిని చంపేస్తే మనకు ఎక్కువ వస్తుంది అనుకున్నారు. మరోవైపు మూడవ దొంగ మాత్రం ఆహారంలో విషం కలిపి వాళ్ళిద్దరినీ చంపేస్తే మొత్తం నాకే వస్తుందని అనుకున్నాడు. గుహకు వచ్చిన వెంటనే ఇద్దరూ అతన్ని చంపేశారు. ఆ తరువాత వాడు తెచ్చిన భోజనం తిన్నారు. విషం ప్రభావంతో వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. మరుసటి రోజు ధర్మదేవుని కుమారులు తండ్రిని వెతుకుతూ అడవిలోకి వచ్చి అతని గుర్రాన్ని వజ్రాల సంచిని కనుక్కున్నారు. నీతి: లోభం చివరికి నాశనానికే దారితీస్తుంది. కష్టపడి సంపాదించిందే మనకు మిగులుతుంది. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.